నమస్తే అండి సతీష్. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న ఓ సునామీలా మారింది. అది కూడా కేవలం 5 రోజుల్లో ఇది సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీని క్రియేట్ చేసిన 5 రోజుల్లోనే ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్లు సంపాదించింది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలను దాటి వెళ్ళిపోయింది. బీజేపీకి 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఇన్స్టాలో ఉంటే ఆ పేజ్ను కేవలం 3 రోజుల్లో దాటేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 13.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దానికి కూడా ఈరోజు దాటేసి వెళ్ళిపోయి ఏకంగా ఈ వీడియో నేను చేసే టైంకి 15 మిలియన్ల ఫాలోవర్లు, అంటే 1.5 కోటి మంది ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఫాలోవర్లుగా చేరిపోయారు. ఇక ట్విట్టర్లోనూ అదే ఎక్స్ ఖాతాలో కూడా ఈ బొద్దింకల పార్టీకి ఏకంగా 30 లక్షల మందికి పైగా ఫాలోవర్లు వచ్చారు. బట్ ఆ ఎక్స్ అకౌంట్ను ఇండియాలో బ్లాక్ చేస్తున్నట్లు ఎక్స్ అధికారికంగా ప్రకటించింది. తమకు వచ్చిన చట్టపరమైన అభ్యర్థన మేరకే ఈ అకౌంట్ను నిలిపివేశామంటూ ఎక్స్ ప్రకటించింది. బట్ అది ఏంటి అనేది మాత్రం బయటకు చెప్పలేదు. కానీ కేవలం 5 రోజుల్లోనే ఈ సంచలనాలు ప్రభుత్వాలే వణికిపోయేంతలా జన్ జడ్ యూత్ ఎఫెక్ట్ చూస్తుంటే ఖచ్చితంగా ఇదో పెను మార్పుకు సంకేతంలాగానే కనిపిస్తోంది. ఇంతకు ఈ బొద్దింకల పార్టీని పెట్టింది ఎవరు, ఈ జన్ జడ్ అంటే ఎవరు, ఎందుకు పెట్టారనేది చూస్తే ఈ జన్ జడ్ జనరేషన్ ఏదైనా ఒక పాయింట్కు కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతారనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి, ఈ జన్ జడ్ అంటే ఎవరు, అసలు ఈ పార్టీ పెట్టింది ఎందుకు, దీని నేపథ్యం ఏంటి, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసేయండి. మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక అంశాల మీద లోతైన విశ్లేషణ మన ఛానల్లో ఉంటుంది. అట్లాగే 100% ఈ వీడియో వర్త్ అనిపిస్తే మీరు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఈ బొద్దింకల పార్టీ ఉద్యమం ఆరంభించడానికి కారణం ఒకే ఒక్క మాట. ఆ మాటకు హట్ అయ్యి జన్ జడ్ బ్యాచ్ను ఏకం చేసేందుకు పుట్టుకొచ్చిన ఓ పొలిటికల్ సెటైరికల్ సోషల్ మీడియా పార్టీ ఇది. ఈ సోషల్ మీడియాలో పుట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇలా పుట్టింది, అలా ఎదిగింది. రాత్రికి రాత్రి కొండంత బలంతో 1.5 కోటి మంది ఫాలోవర్స్తో దేశాన్ని ఇప్పుడు కుదిపేస్తుంది. ఇంతకు ఆ ఒక్క మాట అన్నది ఎవరు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్. ఒక కేసు సందర్భంగా సిజేఐ అసహనంతో మాట్లాడుతూ కొందరు నిరుద్యోగులు యువకులు బొద్దింకిల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు అని ఒకే ఒక్క మాట అన్నారు. అంతే, అది చిలువలు పలువులుగా వెళ్ళిపోయి ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పొలిటికల్ సెటైరికల్ పార్టీ ఆవిర్భావానికి కారణమైంది. ఇంతకు చీఫ్ జస్టిస్ ఈ మాటను ఏ కేసుకు సంబంధించి అన్నారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అదేంటంటే ఒక న్యాయవాది తనకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ వేసిన లాయర్పై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సీనియర్ హోదా అనేది కోరుకుంటే వచ్చేది కాదని, అది వ్యక్తి ప్రవర్తన అర్హతను బట్టి లభించే గౌరవం అని స్పష్టం చేశారు. ఈ పిటిషనర్ గతంలో సోషల్ మీడియాలో వాడిన భాష సరిగ్గా లేకపోవడం పైన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. వృత్తిపరమైన క్రమశిక్షణ లేని వాళ్ళు ఇటువంటి సీనియర్ హోదాలకు అర్హులు కారు అని ధర్మాసనం అయితే ఆ కేసులో అభిప్రాయపడింది. ఆ తర్వాతే కొంచెం అసహనంతో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలతో పోలిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జాక్ట్గా ఆయన ఏమన్నారంటే సమాజంలో ఇప్పటికే కొన్ని పారాసైట్స్ ఉన్నాయి, అంటే పరాణజీవులు ఉన్నాయి, వాళ్ళు వ్యవస్థపై దాడులు చేస్తున్నారు, మీరు కూడా వాళ్ళతో చేతులు కలపాలని అనుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించారు. ఉపాధి లేని నిరుద్యోగులైన కొందరు యువకులు బొద్దింకిల్లా తయారవుతున్నారని, వాళ్ళు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి ప్రతి ఒక్కరిపై దాడులు చేయడం ప్రారంభించారని సిజేఐ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ పూర్తయ్యాక ఫైనల్గా ఓ ట్విస్ట్ కూడా జరిగింది. ఎవరైతే పిటిషన్ దాఖలు చేసిన లాయర్ ఉన్నారో
ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. అనంతరం నా పిటిషన్ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని అనుమతి కోరగా ధర్మాసనం కూడా అందుకు అంగీకరించింది. సో ఆ పిటిషన్ విచారణ కథ అక్కడితో ముగిసిపోయింది. బట్ సీజే చేసిన ఆ బొద్దింకుల వ్యాఖ్యలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి, పెను దుమారమే లేపాయి. కొంతమంది సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై తమ నిరసనను తెలియజేశారు. దేశంలోని యువత అంతా మేబీ కాక్రోచ్, నేను కూడా బొద్దింకనే అనే నినాదాన్ని బాగా హైలైట్ చేశారు. దీనిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లే ఘనత బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడిది. ఇతనే మే 16న కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఓ ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసి ఏఐ ద్వారా వ్యంగ్యంగా చేసిన వీడియోలు, మీమ్స్, ఫోటోలను షేర్ చేశాడు. ఇంతకు ఈ 30 ఏళ్ల అభిజిత్ దీప్కే ఎవరంటే, ఇతను డిజిటల్ కంటెంట్ ఎక్స్పర్ట్. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలకు డిజిటల్ వ్యూహకర్తగా పనిచేశాడు. రాజకీయ కమ్యూనికేషన్స్లోనూ పట్టుంది. అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన వ్యక్తి. పూణేలో జర్నలిజం పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేశాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడానికి ఈ డిజిటల్ మీమ్ ఆధారిత ప్రచారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. సక్సెస్ అయ్యాడు కూడా. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం ఎలా ఉందంటే, ప్రస్తుతం ఇది క్రియేట్ చేసిన కేవలం 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ల ఫాలోవర్లు, ఏకంగా 9 మిలియన్ల వరకు ఫాలోవర్లతో ఉన్న బీజేపీని దాటేయడంతో దేశంలో పెద్ద సంచలనంగా మారింది ఇప్పుడు. సో ఈ కాక్రోచ్ పార్టీలో చేరాలంటే ఉండాల్సిన అర్హతలు కూడా డిఫరెంట్గా, చాలా వ్యంగ్యంగా రూపొందించి అప్లోడ్ చేశారు. ఇది ఒక సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ పార్టీ అని ప్రకటించారు. అంతేకాకుండా చేరే సభ్యులు నిరుద్యోగులుగా ఉండాలని, విపరీతమైన బద్ధకం ఉండాలని, 24 గంటలు ఆన్లైన్లోనే ఉండి వ్యవస్థలపై ప్రొఫెషనల్గా విమర్శలు చేయాలని, వాళ్ళకే పార్టీలో సభ్యత్వం దొరుకుతుందని ప్రకటించారు. ఈ బొద్దింకల పార్టీ దేశంలోని తీవ్రమైన సమస్యలపై 5 సూత్రాల రూపంలో ఒక అధికారిక మేనిఫెస్టోను కూడా ఆన్లైన్లో విడుదల చేసింది. అవేంటంటే, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులను ఇవ్వకూడదు. 2, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రాజకీయ నాయకులపై కఠినమైన ఫిరాయింపుల నిరోధక చట్టాలను అమలు చేయాలి. 20 ఏళ్ల పాటు వాళ్ళు ఇతర రాజకీయ పార్టీల్లో చేరకుండా పూర్తిగా నిషేధించాలి. 3, దేశ సార్వభౌమత్వ చట్టసభలైన పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. 4, ప్రభుత్వ పక్షపాతంగా మారుతూ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న కొన్ని అక్రమ మీడియా సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలి. ఆయా ఛానల్స్లో పనిచేస్తున్న యాంకర్ల బ్యాంక్ అకౌంట్స్ను కూడా వెరిఫికేషన్ చేయాలి. అలాగే దేశంలో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న పరీక్షల లీకేజీలు, అలాగే విద్యా స్కాములపై కఠినమైన జవాబుదారీతనం ఉండాలి. సో ఇలా జన్జట్ ఉద్యమాల తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ప్రత్యక్షంగా మనం చూసాం. నేపాల్లో అయితే ఏకంగా ఓ యువకుడు స్థాపించిన కొత్త పార్టీని గెలిపించి అతడిని ప్రధానిని చేసేశారు. ప్రస్తుతం నేపాల్ ప్రధానిగా ఉన్న బాలేంద్ర షా వాస్తవానికి ర్యాప్ సాంగులు పాడుతూ యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఒక ర్యాపర్. రాజకీయాల్లోనికి వచ్చి 2022లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పి అనే పార్టీని స్థాపించాడు. 4 ఏళ్లలో అంటే 2026 మార్చిలో ఈయన పార్టీ ఏకంగా నేపాల్లోని 165 స్థానాల్లో 122 గెలిచింది. మార్చ్ 27న బాలేంద్ర షా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేపాల్లో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న దిగ్గజ పార్టీలన్నింటినీ చరిత్రలో కలిపేశాడు. అవినీతిని అంతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మళ్ళీ దేశ అభివృద్ధి ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా నిలిచాయి. యువత వల్లే బాలేంద్ర షా అనే ఈ యువకుడు అఖండ విజయంతో గెలిచాడు. కేవలం 37 ఏళ్ల వయసులో ప్రధాని అయిపోయాడు. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇతను మార్చ్ 5న జరిగిన అక్కడి ఎన్నికల్లో ఇరగదీసేసి ఊరూరో తిరిగేసి భారీ బహిరంగ సభలు చెప్పెట్టేసి ప్రచారం చేసేసింది కూడా ఏమీ లేదు. కేవలం ఒక 5-6 సభల్లో పాల్గొన్నాడు అంతే. ఆ సభల్లో కూడా ఇతని ప్రసంగం
కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగానే సాగింది. రొటీన్గా మన రాజకీయ నాయకులు చేసే సోది సుత్తి తిట్లు భజన ప్రసంగాలు కాకుండా తాను ఓట్లు అడగడానికి రాలేదని, మన కష్టాలు తొలగించుకునేందుకు నాకు పని ఇవ్వాలని మాత్రమే అడిగేవాడు. సో రొటీన్కి భిన్నంగా మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ప్రధానంగా జన్ జడ్ ఈ బ్యాచ్ను లక్ష్యంగా చేసుకునే సోషల్ మీడియా వేదికగా ఇతని ప్రచారం ఎక్కువగా సాగింది. అదే గెలిపించింది కూడా. ఎందుకంటే నేపాల్లో 2024 సెప్టెంబర్లో భారీగా జన్ జడ్ యువత వీధుల్లోనికి వచ్చి నిరసనలకు దిగారు. ఆ టైంలో జరిగిన కాల్పుల్లో అనేక మంది యువత చనిపోయారు. అంతే, జన్ జడ్ బ్యాచ్ మొత్తం ఏకమైపోయారు, దేశాన్ని కుదిపేశారు. మార్చి 5, 2026న సార్వత్రిక ఎన్నికల్లో యువకుడైన బాలేంద్ర షా పార్టీకి అఖండ విజయం వచ్చేలా చేశారు. సుమారు 19 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును నేపాల్లో వినియోగించుకోగా వీళ్లలో యువతే సగం మంది ఉన్నారు. పైగా తొలిసారి ఓట్లు వేసిన వాళ్ళు 8 లక్షల మందికి పైగా ఉన్నారు. వీళ్ళంతా జన్ జడ్ బ్యాచే. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను ఆర్ఎస్పీ పాతాళంలోనికి దొక్కేసింది. నేపాల్ వామపక్షాలు చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాభవాన్ని ఈ ఎన్నికల్లో చవిచూశాయి. ఈ నేపాల్ జన్ జడ్ విజయం చూశాక మన కాక్రోచ్ జనతా పార్టీ కూడా అంచెలంచెలుగా ఎదిగి ప్రత్యక్ష రాజకీయాల్లోనికి ఏకమై వచ్చారంటే భవిష్యత్తు రాజకీయాలను శాసించడం ఖాయం. అసలు ఇంతకీ ఈ జన్ జడ్ అంటే ఎవరు? 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వాళ్ళను జన్ జడ్ అంటే జనరేషన్ జడ్ లేదా జూమర్స్ అనే పిలుస్తారు. వీళ్ళు పుట్టినప్పటి నుంచే డిజిటల్ యుగంలో పెరిగిన వాళ్ళు. 1997 ఆ తర్వాత నుంచి పుట్టిన వాళ్లకు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా బాగా అలవాటు పడిన తరం. చిన్నప్పటి నుంచే టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో డిజిటల్ పరికరాలను సులభంగా ఉపయోగిస్తారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్, వాట్సాప్, ఫేస్బుక్, టిక్టాక్ ఇట్లా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చురుగ్గా ఉంటారు. చుట్టూ జరిగే అనేక అంశాలపై చాలా వేగంగా స్పందిస్తుంటారు. అయితే మీకు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో బొద్దింకల జనతా పార్టీకి పోటీగా జాతీయ పరాన్నజీవుల కూటమి అంటే నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ కూడా పుట్టుకొచ్చింది. ఇది ఎందుకు పుట్టుకొచ్చిందో కూడా మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో బొద్దింకులతో పాటు పారాసైట్స్ అనే పదం కూడా ఉండడంతో దీనిని కూడా మరొకరు ఇప్పుడు డిజిటల్ వేదికగా పెట్టేశారు. అసలే ఫక్తు సంప్రదాయ రాజకీయ పార్టీలపై జనంలో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతున్న రోజులు ఇవి. ప్రధానంగా ఒక నేత, ఆయన పుత్ర, ఆ తర్వాత మళ్ళీ ఆయన పుత్ర అన్నట్లుగానే మన ప్రాంతీయ జాతీయ పార్టీలో ఈ నెపోటిజం తప్ప కొత్త వాళ్ళకు అంత తేలికగా అవకాశాలు దొరకని పరిస్థితి. అందుకే జన్ జడ్ బ్యాచ్లోని ఆక్రోషం, ఆవేశం, ఆవేదన ఈ సోషల్ మీడియా సాక్షిగా ఇలా వెల్లువెత్తుతోంది. మరోవైపు దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత అవినీతి ఏటా పెరిగిపోతున్నాయి. అందుకే ఈ బొద్దింకులు, పరాన్నజీవుల పార్టీల వైపు యువత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతానికి సెటైరికల్ ఆన్లైన్ రాజకీయ ఉద్యమాలు ఇవి. బట్ ఇవి కేవలం మీమ్స్కే పరిమితం కాకుండా యువత ఆక్రోశాన్ని, వాళ్ళ ఆలోచనలను ప్రతిబింబించే సామూహిక డిజిటల్ నిరసనగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ రెండు డిజిటల్ పొలిటికల్ పార్టీలు ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అధికారికంగా గుర్తింపు పొందలేదు, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అయినా రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించేలా రాత్రికి రాత్రి ఎదుగుతున్నాయి. సో ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడైనా ఒక లైక్ కొట్టండి. అట్లాగే ఖచ్చితంగా మీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అయితే ఈ బొద్దింకల పార్టీకి ఇన్స్టాలో 15 మిలియన్లు అంటే 1.5 ఎక్స్ ఖాతాలో మరో 30 లక్షల మంది నేను ఈ వీడియో చేసే సమయానికి ఫాలోవర్లుగా చేరారు. కానీ భయపడి ఎక్స్ను నిలిపేశారు కూడా. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో కూడా తెలియనంత వేగంగా ఈ సోషల్ మీడియా పార్టీ ఎదుగుతోంది. ఇక్కడ సిజేఐ చేసిన కామెంట్పై గతంలో అయితే కొంతమంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం, రిప్లైలు ఇవ్వడం చేసి వదిలేసేవాళ్ళు. కానీ ఇది ఏఐ యుగంలో ఇప్పుడు ఈ నిరసనల రూట్ కూడా అప్డేట్ అయ్యింది. యువత, నిరుద్యోగులను బొద్దింకలు, పారాసైట్స్ అంటారా? అయితే మేము ఆ పేర్లతోనే ఉద్యమిస్తాం, అవే రాజకీయ పార్టీలుగా పెట్టుకొని బరిలోనికి దిగుతామని ఛాలెంజ్ విసిరి మరీ తమ జన్ జడ్ బ్యాచ్ సత్తాను చూపిస్తున్నారు. ఇక నేను ఇంతకు ముందు చెప్పిన నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్
ఎన్పిఎఫ్ కూడా బొద్దింకల పార్టీలాగే వ్యంగ్యాస్త్రాలను సంధిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను, లోపభూయిష్టమైన వ్యవస్థలను ఎండగట్టడానికి ఈ సంస్థ రెవల్యూషనరీ అబ్జర్డిజం అనే కొత్త పందాలో విమర్శలు గుప్పిస్తుంది. దేశంలో పన్నులు కొడుతున్న సామాన్యులకు కనీస సదుపాయాలు కూడా లేకపోవడం, ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టి విమర్శలు అయితే చేస్తుంది. నేర చరిత్ర లేని పార్లమెంటును నిర్మించడం, దేశంలో మెరుగైన శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడం, సామాన్యుడికి నమ్మకమైన ప్రజా రవాణా, విద్యుత్ వంటి సేవలను తక్కువ ధరకు అందించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇంతటితో ఆగడం లేదు. డిజిటల్ సరిహద్దులు దాటి వాస్తవ ప్రపంచంలోనికి వస్తున్నారు. బొద్దింకల పార్టీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,50,000 మందికి పైగా యువతీ యువకులు సభ్యులుగా చేరుతున్నట్లు ఆన్లైన్ మద్దతు పత్రాలపై సంతకాలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే వందలాది మంది యువ వాలంటీర్లు ఏకంగా బొద్దింకల వేషధారణలు ధరించి రోడ్లపైకి వచ్చారు. నినాదాలు చేయడానికే పరిమితం కాకుండా అత్యంత కాలుష్యమయంగా మారిన యమునా నదిని స్వచ్ఛందంగా శుభ్రం చేశారు. దేశాన్ని కూడా ఇలాగే శుభ్రం చేసేస్తామంటూ నినాదాలు చేశారు. మరి మీకేమనిపించింది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ, నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ పార్టీ, ఈ రెండు పార్టీలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒకవేళ మీలో జెడ్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ నేషనల్ పారాసిటిక్ ఫ్రంట్ ఆర్ కాక్రోచ్ జనతా పార్టీ, వీటికి మీరు మద్దతు ఇస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.